పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి పాలు మజ్జిగ వ్యాపారం అని అనేసి చాలా వెటకారంగా మాట్లాడుతున్నాను అని అనేసి తనకు తాను ఫీల్ అవుతా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ విఠల్ పొద్దున్నే లేవగానే కళ్ళు మందు దాగే అలవాట్లు ఉన్న ఏరియాలో కళ్ళు కొట్టు మందు కట్టు పెడతారు. పొద్దున్నే లేవగానే టీ కాఫీ పాలు తాగే అలవాట్లు ఉన్న ఏరియాలో పాల వ్యాపారం చేస్తారు. పిల్లలు ఉన్న ఏరియాలో చాక్లెట్ షాపులు టాయ్ షాపులు పెడతారు. ఇలా ఎవరు ఎక్కువ ఉండే ఏరియాలో దాన్ని బట్టి ఆ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారము తక్కువ కాదు తప్పు కాదు లీగల్గా చేసినంత వరకు. కమ్మ సామాజిక వర్గమే పాలు మజ్జిగ వ్యాపారం కాదు. నీకు ఈ రోజు అతిపెద్ద డైరీ దొడ్ల డైరీ ఎవరిదే? శేషారెడ్డి గారిది. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ళు పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది శివశక్తి డైరీని. మీరు ఏడవాలి అని అనేసి అనుకుంటున్న హెరిటేజ్ కూడా వచ్చింది కాంగ్రెస్ హయాంలో. నాడు కాంగ్రెస్ హయాంలో మిగతా డైరీలు ఇంక్లూడింగ్ చిత్తూరు డైరీ ఆ రోజు ₹1,00,00,000 లాసులు పోస్ట్ చేస్తా ఉంటే ఆ రోజు కొత్తగా వచ్చిన హెరిటేజ్ ₹20 లక్షల లాభాన్ని పోస్ట్ చేసింది. రాజశేఖర రెడ్డి గారి నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి దాకా ఎన్ని ఎంక్వైరీలు ఎన్ని కేసులు వేశారు హెరిటేజ్ మీద. ఏదైనా తప్పు జరిగింది అని ప్రూవ్